కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి జరగబోతోంది. కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు మొదలవబోతోంది. ఇవాళ రాత్రి 7 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. హ్యాండ్ షేక్ వివాదం మధ్య మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ ఆటగాళ్లకి హ్యాండ్ షేక్ ఇవ్వాలా లేదా అనే విషయం పైన బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఐసీసీ నిర్ణయంకు కట్టుబడి ఉంటామంటున్నారు బీసీసీఐ. రెండు టీంలు ఫామ్లో ఉండటంతో ఇరు జట్ల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజున మ్యాచ్ ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్కి సంబంధించి ఈ రోజంతా జాగారమే అంటున్నారు ఇండియా టీమ్ ఫ్యాన్స్ అంతా కూడా. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. కొలంబో చేరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇండియా పాక్ మ్యాచ్కి వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇదిలా కొనసాగుతుందా, ఏం జరుగుతుందో చూడాలి. సో క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా స్తంభించిపోయే సమయం వచ్చేసింది. ఆ దేశం ఈ దేశం అని తేడా లేదు. క్రికెట్ ఉనికి ప్రతి చోట తెరలన్నీ ఆ పోరుతో నిండిపోవాల్సిందే. ఇక భారత్ పాకిస్తాన్లో అయితే సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున వీధులన్నీ ఒక మోత మోగబోతున్నాయి. పెద్ద ఎత్తున ఉత్కంఠకి తెరతీసే స్థాయికి తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది. సో ఇప్పుడు T20 ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్ ఏలో పోర్లు తలపడుతూ ఉన్నాయి. సో నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు ఆతిథ్యం పాకిస్తాన్కు వెళ్ళని నేపథ్యంలో ఈ టోర్నీలో తన మ్యాచ్లను పాకిస్తాన్ కొలంబోలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడే ఆ జట్టుకు సంబంధించి భారత్ ఢీ కొట్టబోతోంది. సో ఇప్పటికే ఆ వేదికలు 2 మ్యాచ్లు ఆడి గెలిచినటువంటి ఉత్సాహంలో పాక్ ఉండగా ఐసీసీ టోర్నీలో పాక్పై తిరుగులేని రికార్డు సాధించినటువంటి టీం ఇండియా ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ చిత్తు చేసే అవకాశం కనబడుతోంది. కొన్నేళ్ల ముందు ఆసియా కప్లో కూడా పాక్తో తలపడ్డటువంటి టీమిండియా 3 సార్లు వారిని ఓడించి గెలుపు బావుట ఎగరవేసింది. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ నేనే ఫేవరెట్, కానీ ఇటీవల మెరుగ్గా ఆడుతున్న పాక్ను మరీ తేలిగ్గా తీసుకుంటే కష్టమైనట్టుగా భావిస్తున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం అటు జట్టులో కూడా అతిపెద్ద స్టార్ అనదగ్గ అభిషేక్ శర్మ పాక్తో మ్యాచ్లో ఆడతాడా లేడా అని చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలైన అభిషేక్ శర్మ నమీబియాతో గత మ్యాచ్లో దూరంగా ఉన్నాడు. అయితే అభిషేక్ కోలుకున్నాడని, ప్రాక్టీస్లో కూడా పాల్గొన్నాడని అటు టీమిండియా చెప్తున్నప్పటికీ ఎంత మేర ఆయన ఈసారి ఈ గేమ్లో ఆడతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సంజు శాంసన్, ఒకవేళ కనుక సంజు శాంసన్ డగౌట్గా పరిమితం అవుతాడు. నిరుడు ఆసియా కప్లో చెలరేగిన అభిషేక్ పాక్ బౌలర్ని బెదరగొట్టాడు, అదరగొట్టాడు, వారిని తుక్కు కింద చితగొట్టాడు. కానీ ఫైనల్లో అతను విఫలమవడంతో భారత్ ఒత్తిడి పెరిగింది. కాబట్టి షాహీన్ అఫ్రిది బృందం మరోసారి అతన్ని లక్ష్యంగా చేసుకొని అతన్ని పక్కన పెట్టడం కోసం ఎక్కువగా ప్రయత్నించే అవకాశం ఉంది. వీరి తర్వాత ఆసియా కప్ ఫైనల్ అదరగొట్టినటువంటి తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్లతో భారత్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. సో మరి పాక్తో పోర్లో ఎవరు హీరో అవుతారు ఈరోజు, ఎవరు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి. పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు ఫర్హాన్, అయాబుల్లను పాటుగా అగా, బాబర్, షాదాబ్ల మీద ఎవరు వీళ్ళని వికెట్ తీయబోతున్నారు, వీళ్ళని చిత్తుగా మక్కిలరగొట్టేది ఎవరు అనేది ఇలా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కొలంబో అంటే స్పిన్నర్లకు బాగా సహకరించినటువంటి ప్లేస్ అది. సో కొలంబోలో జరగబోతుంది ఈరోజు మ్యాచ్. కొలంబోకి సంబంధించి ప్రేమదాస్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ స్పిన్నర్లకు ఎక్కువగా అవకాశం ఉంటుందంటే స్పిన్నర్లు మంచిగా రాణించగలుగుతారంట గతంలో ఆ స్టేడియం పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే. సో భారత్కు వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్ ఉన్నారు. సో పాకిస్తాన్ ఉస్మాన్ తరీక్ అనేటువంటి ఒక స్పిన్నర్ ఉన్నాడు. సో వరుణ్ కొన్ని నెలల క్రితం ఆసియా కప్లో పాక్ బ్యాటర్లని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టడమే కాకుండా చిత్తుగా వాళ్ళ మక్కలు రెగొట్టాడు. సో నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్లో కూడా వరుణ్ 2 ఓవర్లో 7 పరుగులు ఇచ్చి 3 వికెట్ తీశాడు. అదే వరుణ్కి తోడు అక్షర్, కుల్దీప్ సింగ్ వీళ్ళందరూ కూడా తోడైతే వాళ్ళ స్పిన్స్ కూడా కలిసి వస్తే పిచ్ని అవకాశాలని కనుక వాళ్ళు మార్చుకుంటే బూమ్రాకి తోడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, శివం దుబే పేస్ అవసరాలు తీరుస్తారు అని చెప్పి తెలుస్తోంది. సో పాకిస్తాన్ జట్టులో ఇప్పుడు అందరి దృష్టి ఉస్మాన్ తారిక్ మీదే ఉన్నాయి. ఇక బంతిని వదిలే ముందు కొంచెం ఆగి విసిరి తన శైలి బ్యాటర్లను అయోమయానికి గురి చేసేటువంటి వ్యక్తి అటు పాకిస్తాన్ బౌలర్. సో అతడితో పాటుగా అబ్రార్, ఆల్రౌండర్లు షాదాబ్ ఖాన్ అండ్ సయంలు కూడా
స్పిన్ ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు జాగ్రత్త వహించాల్సిందే. వాళ్ళ స్పిన్ బౌలింగ్లో వాళ్ళ బౌలింగ్లో కూడా భారత బ్యాటర్లు కొంత ఆచితూచి అడుగు వేయాల్సిందే. ఇక షేక్ హ్యాండ్ ఉంటుందా లేదా అనేది ఇక్కడ బిగ్ ట్విస్ట్. సో అండర్-19 ప్రపంచ కప్లో జూనియర్ జట్టు సైతం సీనియర్ల బ్యాటర్లు నడిచింది. సో వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మరి ఆదివారం ఈరోజు ఏం జరుగుతుంది? షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించి తర్వాత వెనక్కి తగ్గిన పాకిస్తాన్ ఐసీసీ ప్రతినిధి వద్ద కరాచలన వ్యవహారం గురించి ప్రస్తావించింది గతంలోనే. సో ఇప్పుడు క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ భారత ఆటగాళ్లు చేతులు కలిపేలా చూడాలని వాళ్ళ ఐసీసీ నుంచి కొంత కమాండ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈరోజు మ్యాచ్కి షేక్ హ్యాండ్ ఇస్తారా, వాళ్ళ స్పోర్టీ స్పిరిట్ని చూపిస్తారా, లేదంటే పాకిస్తాన్ పాపిస్టి కుక్కల్ని తరిమి కొడతారా, మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెడతారా చూడాలి. సో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ షేక్ హ్యాండ్ విషయం పైన సూర్యకుమార్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక పెద్ద సంబరం, ప్రతిభను చాటడానికి గొప్ప వేదిక. ఇది మిగతా మ్యాచ్ లాగా అని చెప్పొచ్చు, కానీ దీని ప్రాధాన్యత ఏంటో ఆడే వాళ్లకు తెలుసు. ఎందుకంటే పాక్తో తరచూ తలపడడం మాకు ఎప్పుడు కూడా ఒక ఎగ్జైటింగ్ని ఇస్తుంది, ఒక విన్నింగ్ స్పిరిట్ని ఇస్తుంది అన్నట్టుగా సూర్యకుమార్ చెప్తున్నారు. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, రకరకాలుగా ఒపీనియన్స్ ఉన్నాయి. సో మ్యాచ్ 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. రాత్రి కొలంబోలోని ఆర్ ప్రేమ్దాస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో పెద్ద ఎత్తున రెండు జట్లు కూడా ఇప్పటికే పలు మ్యాచ్ల్లో ఆటని అద్భుతంగా చూపించగలిగాయి. అమెరికాను ఓడించి తన ప్రచారాన్ని ప్రారంభించింది. నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది భారతదేశం. సో పాకిస్తాన్ మొదట్లో నెదర్లాండ్స్తో తలపడి కానీ ఉత్కంఠభరితమైనటువంటి విజయాన్ని అందుకుంది. సో ఇలా ఎవరికి వారు ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి ఈ సీజన్ మ్యాచెస్లో కొంత పర్ఫార్మెన్స్ చూపించారు. కాబట్టి ఈరోజు ఏముండబోతుందో చూడాలి. సో మీకు ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే? మీరు ఇలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు? ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి? ఎవరు గెలుస్తున్నారు? డెఫినెట్లీ ఇట్స్ భారత్. బట్ ఈరోజు హీరో ఎవరు అవరబోతున్నారు? ఎవరు ఈరోజు పాకిస్తాన్ మక్కలు రగొట్టబోతున్నారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.